ముందుగా ఎంఆర్జీ న్యూస్ ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మనం వచ్చి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ క్యాంపస్లో ఉన్నాం. ఇది వచ్చేసి మైసమ్మగూడలో ఉంది. ఇక్కడ నషాముక్త్ భారత్ కార్యక్రమం చేపట్టారు ఎన్సీసీ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ దీనికి గల సంబంధించిన కారణాలు ఏంటి అని మనం అడిగితే వాటికి డ్రగ్స్ ఎలా నివారించాలి. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే యూత్ పైన ఈ డ్రగ్స్ ప్రభావం ఎక్కువ పడుతుంది. దానివల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, రోడ్డున పడుతున్నాయి. ఎంతగానో ఫ్యామిలీ అయితే సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఈ డ్రగ్స్ నివారణ ఎలా చేపట్టాలి ఏంటి అనేది ఎన్సీసీ ఆఫీసర్ మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. స్టూడెంట్స్ కూడా దీని గురించి ఎలాంటి సందేశాలు ఇస్తారో వారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. రండి. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ బాలాజీ కృష్ణ గారు మనతో ఉన్నారు. డ్రగ్స్ నివారణ చేపట్టాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, డ్రగ్స్ నివారణ చేపట్టాలంటే ప్రభుత్వానికి, స్టూడెంట్స్కి, ఎంతోమంది యువత, ఆఫీసర్స్, బయట ఎన్నో ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. దానికి గల కారణాలు ఏంటి? ఈ డ్రగ్స్ నివారణ చేపట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వానికి మీరు స్టూడెంట్స్కి ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఈ డ్రగ్స్ అనేవి ఈరోజే కాదండి, కొన్ని ఏళ్ళగా భారతదేశాన్ని పెద్దగా పీడిస్తున్న ఒక పెద్ద సమస్య ఇది. ఇతర దేశాల నుంచి ఈ డ్రగ్స్ని భారతదేశానికి సప్లై చేసి ఇక్కడున్న విద్యార్థులపైన, యువతిపైన దాని ప్రభావం చూపించి దేశ పురోగతిలో నాశనం చేయడానికి చాలామంది కుట్రలు పన్నుతున్నట్టుగా ఈ డ్రగ్స్ని విడిచిపెడుతున్నారు దేశం మీదకి. అయితే ఈ డ్రగ్స్ నివారణ కోసం మనం ప్రతి సంవత్సరం చెప్తూనే వస్తున్నాం. అయినా సరే దీన్ని కంట్రోల్కి రావట్లేదు. ముందుగా దీని గురించి ప్రతి ఒక్క స్థాయి నుంచి, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అవగాహన కల్పించాలి. స్కూల్లో అయితే ఏంటి, కాలేజీల్లో అయితే ఏంటి, యూనివర్సిటీలో అయితే ఏంటి, ప్రభుత్వం దీని మీద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చి, అట్లానే ఈ డ్రగ్స్ వాడితే వాడి యొక్క జీవితం మీద ఏ రకంగా ప్రభావితం ఉంటుందనేది ఒక కళారూపంలో కానీ, ఒక పిక్చర్ రూపంలో కానీ తయారు చేసి ప్రభుత్వం నిరంతరం, ఏదో గుర్తొచ్చిన రోజే డ్రగ్స్ అవేర్నెస్ అని కాకుండా నిరంతరం దీని మీద ప్రయత్నం చేస్తే మనం దీన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. అలాగే పోలీస్ సిబ్బంది, డిఫెన్స్ సిబ్బంది అందరూ కూడా కష్టపడుతున్నారు దీన్ని కంట్రోల్ చేయడానికి. అదేవిధంగా ఫోర్సెసే కాదండి, సామాన్య ప్రజాజనం, ఎవరైతే జనాలు ఉన్నారో, ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా స్వతహాగా దీని మీద పాల్గొని దీన్ని అరికట్టాలి. ఎందుకంటే చాలా చూస్తున్నామండి, విద్యార్థులు అర్ధాంతరంగా వాళ్ళ యొక్క జీవితాలని ముగించుకుంటున్నారు ఈ డ్రగ్స్ వాడడం వల్ల. దానివల్ల చాలా ఫ్యామిలీస్ అనేవి సఫర్ అవుతున్నాయి, చాలా ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయి, చాలామంది లైఫ్స్ను కూడా కోల్పోతున్నారు, అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తరతమ బాధం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ గురించి తెలుసుకొని అవేర్నెస్ తీసుకొచ్చి భారతదేశాన్ని నషారహిత భారత్ చేయాలని మా అందరి తరపున ఎన్సీసీ కంపెనీ 2/5, ఎంఆర్ఈసీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్సీసీ క్యాడెట్స్తో పాటు అసోసియేట్ ఎన్సీసీ లెఫ్టినెంట్ బాలాజీ కృష్ణ మేమందరం కూడా ఈ సందేశాన్ని ప్రజలకి ఎంఆర్జీ న్యూస్ ఛానల్ ద్వారా అందించడానికి మేమెంతో ఆనందిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నషాముక్త్ భారత్ అంటే ఏంటి? ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు? So nowadays drugs have been major impact for the youth. So youth is being used drugs, so it affects the health of the person, and the family is also is affected, and the major is like his career or his career is spoiled. So person when he uses a drugs, he becomes unconsciousness, and the scenarios which he faces is danger. So let's together make India a drug free country. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ పైన డ్రగ్స్ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఈ డ్రగ్స్ ప్రభావం తగ్గించాలంటే దానికి కావాల్సిన చర్యలు ఏంటి? ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? Due to drugs, the youth are in unconscious state and they are out of control of their parents. Choose a life which is drug free. Thank you. ఈ నషాముక్త్ భారత్ అంటే ఏంటి? దీనికి చేపట్టిన ఈ కార్యక్రమం ఏదైతే మీరు చేపట్టిరో దానికి గల కారణాలు ఏంటి? డ్రగ్స్ వాడడం ఆ పర్సన్ యొక్క హెల్త్కి మాత్రమే కాదు, ఆ ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది వాడకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని మేము నషాముక్త్ భారత్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల స్టూడెంట్స్ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది? వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ గోల్స్ రీచ్ కాకపోవడం,
వాళ్ళు వాళ్ళ గోల్స్ రీచ్ కాకపోవడం, వాళ్ళు వేరే దారిలో నడవడానికి చాలా ప్రమాదాలు జరుగుతాయి. థ్యాంక్ యూ. డ్రగ్స్ తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్టూడెంట్స్ పైన ఎక్కువ ప్రభావం ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ నివారణ చేపట్టాలి. సో దీనికి గల చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు? స్టూడెంట్స్కి ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటారు? మెయిన్గా చిన్న వాళ్ళకి డ్రగ్స్ అంటే సప్లై చేసే వాళ్ళని ఫస్ట్ నిర్మూలించాలి. ఇది నిర్మూలించాలంటే మన పోలీస్ సిబ్బంది కానీ ఇంకా ప్రతి ఒక్కరూ దీని మీద చర్య అంటే అవేర్నెస్ చేసుకుంటేనే ఇది ఆగుతుంది. ఒక్కరు ఇద్దరు తీసుకుంటే ఈ డ్రగ్ అవేర్నెస్ అనేది ఆగదు. ఐ థింక్ ఆల్ ఆర్ కమ్ టుగెదర్ అండ్ మేక్ డ్రగ్ అవేర్నెస్. డ్రగ్స్ నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? డ్రగ్స్ నివారించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ అవేర్నెస్ని పెంచాలి. డ్రగ్స్ తీసుకోకూడదని చాలామందికి ఇంకా చేర్చి చెప్పాలి. డ్రగ్ అవేర్నెస్ ఆపాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరికీ ఒక ఐడియా ఏం పెంచాలంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఒక పర్సన్ మైండ్ స్టాప్ అయిపోతుంది. గోల్స్ ఇంకా వాళ్ళ కెరీర్ పైన వాళ్ళు ఫోకస్ చేయకుండా షార్ట్ టర్మ్ ఎంజాయ్మెంట్ డ్రగ్స్ పైన తీసుకుంటారు. అలాంటివి చేయకుండా మైండ్ని క్లియర్ పెట్టి వితౌట్ డ్రగ్ ఫ్రీ ఉంచాలి. థ్యాంక్ యూ. డ్రగ్స్ నివారణ చేపట్టాలంటే ముందుగా మనం ఏం చేయాలి? డ్రగ్స్ ఏ స్టూడెంట్స్ కానీ జాబర్స్ కానీ ఎవ్వరు కూడా వాడకూడదు. ఆ డ్రగ్స్ అనేది మన దగ్గరికి చేరకూడదు అంటే మనం ఏం చేయాలి? డ్రగ్స్ సప్లై అనేది స్టాప్ చేయాలి మన తెలంగాణలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో కాదు, ఆల్ ఓవర్ ఇండియా డ్రగ్స్ సప్లై స్టాప్ చేస్తే అప్పుడు ఎవరు డ్రగ్స్ అనేది యూజ్ చేయరు. డ్రగ్స్ మనం ఎట్లా స్టాప్ చేయాలి? పోలీస్ సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయాలి. సర్చ్ ఆపరేషన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని వేరియస్ బ్యారికేడ్స్ పెట్టి అక్కడ కంట్రోల్ చేస్తే స్టేట్స్లోకి రాకుండా కంట్రోల్ చేస్తే సరిపోతుంది. మనం డ్రగ్స్ స్టాప్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? రీసెంట్గా మన హైదరాబాద్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక డ్రగ్ అవేర్నెస్ క్యాంప్ చేసారు. దాంట్లో ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అయితే చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క ప్లేస్లో అండ్ ప్రతి ఒక్క సిటీలో అన్నిట్లో కూడా వాళ్ళ విధంగా వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళ ఎఫర్ట్స్ మొత్తం ఇస్తారు డ్రగ్ ఆపడానికి. చాలామంది ఇల్లీగల్గా కూడా తెస్తారు. నార్మల్గా కూడా లైక్ కొందరు పోలీసులు హెల్ప్ చేస్తారు వాళ్ళకి. దాన్ని అందరూ ప్రతి ఒక్కరు ఇట్లా ఆపడానికి ఇప్పుడు ఎక్కువ డిఐజీ వాళ్ళందరూ కూడా ఎక్కువ హెల్ప్ చేస్తారు. ఈ డ్రగ్స్ నివారించాలంటే మనం ఏం చేయాలి? స్టూడెంట్స్ కావచ్చు, జాబర్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా సరే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? First of all, to avoid the drugs in the state or country, we have to give awareness to the students, and we have to conduct some programs like giving awareness to the children as well as youngers, elders. So then we avoid the drugs. By using drugs, we lost our creativity and it will shows impact on our mind, and we lost everything in our life and we spoil our career in a short time. The main reason to use drugs is for their short time entertainment. After that, they face lot of things like not reaching their goals and not concentrating on their studies, and as well as that will shows impact on our parents also. So a person who can't use drugs is a gentleman in my thoughts. Thank you. డ్రగ్స్కి యూత్ బాగా అలవాటు పడిపోయి ఉన్నారు కదా, డ్రగ్స్ నివారించాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? Like drugs are used frequently in nowadays life. To stop the uses of drug, we should initiate drug awareness programs. Like what are the consequences using drugs, what are the side effects, and what are the cons using drugs. So like using drugs, it kills our creativity, and it can spoil our thinking levels, and it can spoil our health. First of all, using drugs, we are much addicted towards drugs. When we addicted to the drugs, our body doesn't support our mind. We should initiate some drug initiative programs, tell each and everyone what are the disadvantages using the drugs. విన్నారు కదండి, డ్రగ్స్ గురించి స్టూడెంట్స్ కావచ్చు, సార్ కావచ్చు మనకు ఎలాంటి సందేశాలు ఇచ్చారో. కాబట్టి యువత జాగ్రత్తగా ఉండాలి, డ్రగ్స్కి అలవాటు పడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఎంఆర్జీ న్యూస్ ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.